మొన్న ఉప్పల్కి ముఖ్యమంత్రి వచ్చాడు వెళ్ళాడు. ఆయన గతంలో ఈ యొక్క ప్రాంగణం నుంచి ప్రాంతం నుంచి పార్లమెంట్ సభ్యుడిగా కూడా ఉన్నాడు. ముఖ్యమంత్రిగా వస్తున్నాడంటే ఉప్పల్కి కొన్ని వరాలు ఇస్తారని, కొన్ని నిధులు ప్రకటిస్తారని, ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి శాశ్వత సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది అని చెప్పని అందరూ కూడా భావించారు. కానీ ముఖ్యమంత్రి వచ్చారు వెళ్ళారు, ఉప్పల్కి నియోజకవర్గానికి మాత్రం ఒరిగింది ఏమీ లేదని చెప్పని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఆరోపిస్తూ ఉన్నది. ఎప్పటి నుంచో దశాబ్దాలుగా ఈ యొక్క ఉప్పల్లో జూనియర్ కళాశాల కావాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయాలని అనేక రకాల ఉద్యమాలు చేస్తే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మరి యువకులని వంచింది, మోసగిచ్చింది, కళాశాలని ప్రకటించాల. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ రకంగానే 2 సంవత్సరాలు పాలన పూర్తయినటువంటి తర్వాత కూడా మరి ఉప్పల్ లెక్క ప్రజానికానికి ఒక ప్రభుత్వ కళాశాలను ప్రకటించకుండా కాలాపన చేసి వెళ్ళిపోయినటువంటి ముఖ్యమంత్రి మొన్న చూశాం. మరి దాంతోపాటు మరి ఇక్కడ అద్దె భవనంలో మరి చాలా చిన్న ప్రాంగణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నడుస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారు వచ్చి ఆ డిగ్రీ కళాశాలకి కొత్త భవనాలకి నిధులు ఇస్తాడని, మరి భూమి కేటాయిస్తాడని, శంకుస్థాపన చేస్తాడని చెప్పని ప్రజానికం అంతా కూడా ఎదురు చూశారు. దాన్ని కూడా నీరుగార్చారు, పైసా ఇవ్వలేదు, కొత్త భవనం గురించి కనీసం ప్రకటన కూడా చేయలేదని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే ప్రతి నిత్యం కూడా ఈ యొక్క ఉప్పల్ చౌరస్తా నుంచి లక్షలాది మంది ప్రయాణికులు నల్గొండకి, వరంగల్కి, మరి ఇతర అనేక ప్రాంతాలకి ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే నల్ల చెరువు కాడ 5 ఎకరాల భూమిని మంజూరు చేయించడం జరిగింది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని నిర్లక్ష్యం చేసింది, అలసత్వం చూపింది, ఏ రకంగా కూడా ఏర్పాటు చేయకుండా ఉండాలని చెప్పని ప్రయత్నం చేసింది. మళ్ళీ తర్వాత కాంగ్రెస్ రావటం, ఇప్పటి ముఖ్యమంత్రి గతంలో పార్లమెంట్ సభ్యుడు అయినప్పటికీ కూడా ఈ లక్షలాది మంది ప్రయాణికులకి ఊరట కలిగించడం కొరకు కనీసం ఒక బస్ టెర్మినల్ ని ప్రకటిస్తాడు, నిధులు కేటాయిస్తాడు, దాని కొరకు శంకుస్థాపన చేస్తాడని చెప్పని ఆశించాం. దాని పట్ల కూడా నీరు గార్చారు. దాని విషయంలో కూడా కనీసం ప్రకటన కూడా చేయలే. ఇకపోతే ఉప్పల్ లెక్క నియోజకవర్గంలో అప్పటి దేవేందర్ గౌడ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసినటువంటి భూగర్భ డ్రైనేజీ ఇంకా కొనసాగుతూ ఉంది. కనీసం డ్రైనేజీని ఆధునీకరిస్తారని, భూగర్భ డ్రైనేజ్ కోసం నిధులు కేటాయిస్తారని చెప్పని, మరి మోకాల్లోతు నీళ్లు అనేక బస్తీలలో మరి వర్షాకాలం సమయంలో కనబడతా ఉంటే దానికి కూడా నిధులు కేటాయించకపోవటాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా తప్పుపడతా ఉన్నదని చెప్పని నేను మనవి చేసుకుంటూ, మరి ఇంకా అనేక కొత్త బస్తీలకు కూడా మంచినీటి సరఫరా లేనటువంటి ఒక పరిస్థితి కొట్టు ముట్టాడుతున్నటువంటి సమయంలో ముఖ్యమంత్రి వచ్చిందేంది, చేసిందేంది, ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకి ఒరిగిందేంది అన్నటువంటి విషయాన్ని తెలియజెప్పడం కొరకు, చాటడం కొరకు ఈరోజు ఇక్కడ నిరసన తెలియజేశామని చెప్పని పేర్కొంటూ, ఉప్పల్ బాగాయతుకు సంబంధించినటువంటి భూ యజమానులు కూడా ఎన్నో సార్లు పోరాటం చేస్తే మరి నేనున్నప్పుడే వాళ్ళకి మరి అలాట్మెంట్ లెటర్స్ ఇప్పించడం జరిగింది. ఆ తర్వాత క్రమంలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మౌలిక వసతులు ఏర్పాటు విషయంలో కానీ, శ్మశాన వాటికని ఏర్పాటు చేసేటువంటి అంశంలో కానీ, లేదా అక్కడ కొన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలకు కానీ శ్రీకారం చుడతారంటే అది కూడా లేకుండా ఉప్పల్ బాగాయితో ఉప్పల్కి సంబంధించినటువంటి భూములని ఎవరెవరికో దారాదత్తం చేస్తూ ఇక్కడ ప్రజానికం యొక్క జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, మరి బీఆర్ఎస్ సంబంధించినటువంటి నాయకులను కూడా తరిమి కొట్టే రోజులు వచ్చాయని చెప్పని నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడ మా నిరసన ద్వారా ప్రభుత్వం మెడలు వంచాలని, మరి అధికారుల కళ్ళు తెరిపించాలని,
ఈ అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నటువంటి బీఆర్ఎస్ ని, కాంగ్రెస్ నాయకులని, మంత్రులని, ముఖ్యమంత్రులని బజార్లో రోడ్డుకిడ్చాలన్నటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి ధర్నా అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా.